బాబు ఏం చేస్తున్నావు? లేదా చెట్లు నరుకుతున్నా. చున్నానా, ఒకటి గ్రహించు. ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్లనే దేవుడు అంటున్నాం, కానీ జీవితాంతం ఆక్సిజన్ ఇచ్చే చెట్లను మనం ఏమనాలి? ఒకటి గుర్తుపెట్టుకోం. రేపొద్దున పిల్లలు నానా వర్షాలు ఎలా కురుస్తున్నాయంటే దేవుడు కురిపిస్తున్నాడు పడుతున్నాయి నాన్న అని మాత్రం అనొద్దు. ఒక్క మొక్క నాటితే ఒక్క చుక్క వర్షం పడుతున్నాయని మాత్రం చెప్పు. అవునా స్వామి, చెట్ల వలన వర్షాలు వస్తున్నాయా? నాకు ఇంతవరకు తెలియదు. ఎన్ని జన్మలెత్తినా మనను మోసే భూతల్లి రుణము మనం ఎన్ని జన్మలెత్తినా తెచ్చుకోలేము నాన్న. ఒక మొక్క నాటి భూదేవి ఆయుష్ని పెంచు. ఒక్క దోషను నీళ్ళు అందిస్తే చాలు, జీవితాంతం నీకు నీడనిస్తుంది చెట్టు. స్వామి, ఇప్పటి నుంచి గొడ్డలు పారేసి చెట్లు నాటుకుంటే శబాస్. ఆయువు చెట్టే, ప్రాణవాయువు చెట్టే, నీ కూడు చెట్టే, నీ నీడ చెట్టే, నీ గూడు చెట్టే, నీ పాడ చెట్టే, చివరకు నిన్ను కాల్చే కట్టె కూడా చెట్టే.